ఇంట్లో ఏ వస్తువు ఏడుండాలే ఏడబెడితే చూస్తానికి ముద్దుగుంటదని అక్కలకు ఎరుకున్నట్టు ఇంకొవ్వరికి తెలియదుల్లా. ఇంటిని అందంగా ముస్తాబ్ చేస్తుంటారు అక్కలు. ముగ్గులేసుడు రంగురంగుల డిజైన్లతోని కొందరు టాలెంట్ చూపిస్తే ఇంకా కొందరు కుట్లు అల్లికలు బొమ్మలు వేసి సింగారిస్తుంటారు. అట్లనే ఓ మేడం సుత ఇంటినే కాదు ఇంటి బయట సుత ఎంత అందంగా వేసిందో చూడుర్రి. పక్కా ఏదో పార్కులు ఉన్నట్టున్నారు అంటురులే. మేడం వాళ్ళు ఇల్లు ఇది మంచిగా చూడుర్రి. గోడ కతకబెట్టినాయి, దర్వాజా కాడ యాలాడబడుతున్నాయి, అన్ని తాగి పడేసిన మందు బాటల్లే. ఆ బాటల్ల నడుమ దూరం కొలుస్తుంది, ఏడుస్తే అందంగా కానొస్తాయని. పారవా తీరు బాటలని పేర్చి లైటింగ్ పెడితే చూడుర్రి ఎంత ముద్దుగా కానొస్తుందో. అంతేకాదు జనపనారతోని ఫ్లవర్ వాజులు, పిచ్చుక గూళ్ళు, నీళ్ల బాటళ్ళు, బ్యాగులు, బొమ్మలు చేసుడు, అక్కర్రాని వస్తువులకు అందమైన రూపాలు ఇచ్చుడు మేడం స్పెషాలిటీ. రాళ్లకు రంగులద్ది ఏమన్నా వేర్చిందా ఇంటి ముంగట? ఇది తాబేలు, అటు గ్లోబు. మణిపూర్ అయితే జమ్మూ కాశ్మీర్లు ఉంటారు. పేరు గయాపతి దేవి. మేడం వాళ్ళు ఇంటి ఆయన ఆర్మీలో పనిచేస్తాడట. ఇంట్లో ఉత్తగుండి ఏం చేయాలని అక్కర్రాని ఇసురాలతోని ఇట్లా అందంగా మార్చిపడేసింది ఇంటిని. అప్పుడప్పుడు అట్లా బయటికి పోయి బాటళ్ళు, ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజబుల్ గిలాసులు, మట్టి కాంచెలు ఎత్తుకొచ్చి అవిటితో ఏం చేస్తే మంచిగా ఉంటుందని ఆలోచన చేసి ఈ కార్యం ముంగటేసుకుంటుంది అన్నట్టు. ఖాళీగుంటే అస్సలు నచ్చదట. అందుకే ఏదో పని పెట్టుకుంటా అంటుంది. అంతేకాదు బాటళ్ళు తాళ్లతోని బొమ్మలు ఎట్లా చేయాలనో ట్రైనింగ్ చూపిస్తుందట. మొన్న రాకెట్ల పండుగకు మేడం సొంతంగా 300 రాకెట్లు తయారు చేసి జవాన్లకు కట్టిందట. ఓ పారి వాడి పడేసే వాటితోని గింత ఫాయిదా ఉంటుందా అని పరిశాన్ అవుతుర్రట ఇంటికి వచ్చిన వాళ్ళంతా. మరి అట్లున్నాయి కళాఖండాలు. ఉత్తగా పడేస్తే వాతావరణం ఖరాబ్ అవుతుంది. అదే వాటిని ఇట్లా ఆడకం చేస్తే ఇటు అందంగా ఉంటుంది, అటు వాతావరణం పైలంగా ఉంటుంది అన్నట్టు. సూపర్ మేడం నువ్వు.